పూరా లోకల్. ముస్లింలో అందరూ గోవులను తింటారని మీరు నమ్ముతారా? లేదు లేదు. తినకపోయినా వాళ్ళు ఈ బీఫ్ని గోమాత ఎవరైతే వీటిని తినకపోయినా కావాలని చంపుతున్నారని మీరు నమ్ముతున్నారా? కొందరు చేస్తున్నారు, తొందరగా చాలా వరకు దాన్ని వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే కొందరేమో వ్యతిరేకిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు వినాయకుల పండుగ టైంలో వినండి, హైదరాబాద్ లో మీరు ఎక్కువ మీరు హైదరాబాద్ లో చూస్తారు. నమాజ్ జరుగుతున్న టైంలో చాలా మంది వినాయక మండప నిర్వాహకులు పాటలు ఏమైనా పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నా కూడా బంద్ చేస్తారు. అవునా? అవును, బంద్ చేస్తారు. అంటే ఏంది? మత సామరస్యము, మీ యొక్క మనోభావాలను మేము గౌరవించడమే. మరి మేము పొద్దున్న లేసి మేము పూజ చేసేటటువంటి గోవును మీరు చంపడం ఎంతవరకు మత సామరస్యము, ఎంతవరకు మీరు మా మనోభావాలను గౌరవిస్తున్నట్టు? సోదరభావం ఎట్లా నిర్మాణం అవుతుంది? కాబట్టి కొందరు అట్లా ఉన్నారు, కొందరు ఇట్లా కూడా ఉన్నారు. కావాలని కూడా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది కూడా తప్పే. వాళ్ళకు కూడా చెప్తున్నా నేను, మీ పూర్వీకులకు అన్నం పెట్టింది గోజాతే. రేపు పెట్రోలియం టెక్నాలజీ అనేది నాశనం అయిపోయిన తర్వాత, ఒకవేళ ఉదాహరణకు థర్డ్ వరల్డ్ వార్ అయితే తర్వాత దేవుడు ఎరుగు కానీ ఫోర్త్ వరల్డ్ వార్ లో నాశనం అయిపోయిన తర్వాత డెఫినెట్ గా ఇదంతా ఈ టెక్నాలజీ మొత్తం నాశనం అయిపోయినాక మళ్ళీ వీడికి, ఈ మనిషి అనేటోడికి, వాడు హిందువు గాని, ముస్లిం గాని, క్రైస్తవుడు గాని, ఎవ్వడు గాని, ఏ కులం గాని, వీళ్ళందరికీ మళ్ళా అన్నం పెట్టాల్సింది ఈ గోజాతే, ఈ గోసంతతే, ఈ గోమాతనే.